నమస్కారం వార్తలకు స్వాగతం. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. డిజిటల్ అరెస్టు మరియు సైబర్ మోసాల సమస్యను తక్షణమే సాంకేతికత సహాయంతో నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సీఎస్లను ఆదేశించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎస్లకు స్పష్టం చేశారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్ట్ సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని, వాటిలోని సమస్యలను సమీక్షించి వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సీఎస్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పాటు పెరుగుతున్న డిజిటల్ నేరాలు అదుపు, టీబీ ముక్త్ భారత్ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పురోగతిని మెరుగుపరచాలని ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. సైబర్ ఫిర్యాదులను త్వరితగతిన చర్య తీసుకోదగిన కేసులుగా మార్చేందుకు రాష్ట్రాలు ఈఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థలను బలోపేతం చేయాలని ప్రధాని ఆదేశించారు. అదేవిధంగా మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపచేయడం మరియు తిరిగి రాబట్టడం, మ్యూల్ ఖాతాలను గుర్తించడంలో బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైబర్ మోసాల నుండి పౌరులను రక్షించడానికి సైబర్ నేరాల కోసం ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, సైబర్ పోలీసుల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు. ఇలాంటి నేరాలకు అవకాశమున్న హాట్ స్పాట్లను గుర్తించాలని మరియు భారీ అవగాహన ప్రచారాలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్కు ముందస్తుగా గుర్తించడం, సంపూర్ణ చికిత్స, పోషకాహార మద్దతు మరియు సామాజిక భాగస్వామ్యం ద్వారా టీబీ వ్యాప్తిని, టీబీ సంబంధిత మరణాలను తగ్గించడంపై దృష్టి సారించి టీబీ ముక్త్ భారత్కు కృషి చేయాలన్నారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఎస్పీ సిఐడి గంగాధర్రావు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 51 కోట్లతో 33 కొత్త స్పిల్వే గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభం అనంతరం హోసపేటలో జరిగే బహిరంగ సభ ప్రదేశానికి ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి వెళ్లారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఏటా చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్చనలు చేసి దీక్ష స్వీకరించారు. ప్రతి సంవత్సరం 4 నెలల పాటు ఈ దీక్ష చేస్తుంటారు. గురుముఖత పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ఈ దీక్షను పాటిస్తున్నారు. అంతకుముందు ఆలయ రాజగోపురం వద్ద ఈవో సునీల్ కుమార్ అర్చకులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదని, అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మామయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది పవిత్ర భూమి అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బాలకృష్ణ ప్రోత్సాహంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో షూటింగ్లే కాదు, స్టూడియోలో రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తన సంపూర్ణ సహకారం ఇండస్ట్రీకి ఉంటుందన్నారు. సినిమా అంటేనే గుర్తొచ్చేది విజయవాడే అని, అలాంటి విజయవాడ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి సినిమా పూజా కార్యక్రమం ఇదే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలోని మిగతా ప్రాంతాల్లోనూ చలనచిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. అందరి సహకారంతోనే ఇండస్ట్రీ ముందుకు సాగుతోందని చెప్పారు. ఏపీలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని తెలియజేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన నేల ఇదని అన్నారు. ఈ నేలపై మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దామని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నేనే మన మూపిదేవి చేశాను. అదేదో మన రమచోడవరం దగ్గర కాదండి. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఆర్మీ చంపేశారు చూడండి. మూతిగూడ అక్కడ బ్రదర్ ఎక్కడ పవన్ కళ్యాణ్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి ఎప్పుడో చెప్తాను పర్యాటక అందరికీ కూడా నీళ్లు పోయా చిన్న చిన్న బాటిల్స్ అన్ని అందరికీ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక ఇది అనుసంధానం ఉంది. రెండు ప్రోత్సహించాలి. వెళ్తేనే పెద్ద బ్యానర్ తో మనం రామోజీపురం అయ్యి చూస్తున్నాం. అన్ని కలిసి అట్లాగే ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తా అనేది మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా అన్ని సినిమాలు ఇక్కడి నుంచి కోరుకుంటూ అంటే ఒక క్లారిటీ కావాలి. 2029 అవార్డు ఇస్తూ ఉంటారు. అన్ని నుంచి పదార్థాలు ఈరోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్, ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు, అదేవిధంగా ఈ సినిమాకి దర్శకులు శ్రీ కొరటాల శివ గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా శ్రీమతి తేజస్వి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా పూర్తి స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి కథతోటి, మంచి సాంకేతిక నిపుణులతోటి, అద్భుతమైనటువంటి దర్శకులతోటి, అంతకుమించి అద్భుతమైనటువంటి నటవర్గంతో తయారవుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏమేమి అందరితో చర్చించి, నిర్మాతలతో అయితేనేమి, పంపిణీదారులతో అయితేనేమి, మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాడికి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో
ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్ర జువ్వల దిన్నకు చేరుకున్నప్పుడు మత్స్యకారుల ఐకమత్యం చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషి చేస్తామని, ప్రజా ప్రభుత్వంలో అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్స్యకార కుటుంబాలతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగడ్డ పల్లెపాలెంలోని నాయుడు వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి మౌనిక, సింగోతు సుధీర్ సతీమణి శివపార్వతితో పాటు ఎస్ నరసింహస్వామి, కె మసేన్ రావులతో మాట్లాడారు. పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. బోట్ల తయారీ, వినియోగం, చేపల వేట, అమ్మకం, ఆదాయం, కుటుంబ స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా పైన మంత్రి ఆరా తీశారు. చిన్న పడవల కొనుగోలుకు ఒక్కో పడవకు 2.50 లక్షలు, పెద్ద పడవకు 7.50 లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుందని మత్స్యకారులు మంత్రికి వివరించారు. ఇక్కడ పెద్ద బోట్లు నడవవని, చిన్న బోట్లను మాత్రమే వినియోగిస్తామని తెలియజేశారు. నెల్లూరులో బోట్ల తయారీ ఉందని వివరించారు. ఉదయం 2 నుంచి 3 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరి 9 గంటలకు తిరిగి వస్తామని తెలిపారు. వలల్లో 15 రకాలు ఉంటాయని, వలలో పడిన చేపలను స్థానిక కంపెనీలకు విక్రయిస్తామన్నారు. కుటుంబానికి నెలకు 20,000 రూపాయల వరకు సంపాదన ఉంటుందని, గ్రామంలో 300 మంది వరకు మత్స్యకారులు ఉన్నారని తెలియజేశారు. తమ గ్రామంలో ప్రస్తుతం రిజిస్టర్ అయిన చిన్న బోట్లు 60, పెద్ద బోట్లు 15 వరకు ఉన్నాయని వివరించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లలు చదువుతున్నారని మత్స్యకారులు తెలియజేశారు. అనంతరం మంత్రి లోకేష్ స్వయంగా వలవేసి చేపలను పట్టారు. తాము వినియోగించే బోట్లకు గత కొన్నేళ్లుగా లీటర్ డీజిల్ పై 9 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందని, దీనిని 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. వలలు, బోట్లు, ఇంజన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వరదల సమయంలో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్స్, రాత్రి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. మత్స్యకార కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంత అవుతుంది ఏంటనేది ఒకసారి అసెస్ చెప్పండి. నేను మంత్రి గారితో సవితమ్మ గారితో మాట్లాడతాను. మాట్లాడి నేను చెప్తాను. అదొకటి. ఇప్పుడు చేపలు బాగానే పడతాయి ఇక్కడ, ఆ సమస్య లేదు. చేపల సమస్య అయితే లేదు సార్ మాకు. మీరు వేరే వాళ్ళు రానిరు కదా ఇక్కడికి. వస్తారు ఆడతారా? టయాన్ని బట్టి సార్. ఇప్పుడు ఇక్కడ పడుతుంది అనుకో సార్, ఆ ఊరోళ్ళు వచ్చి ఇక్కడ ఆటేసుకుంటారు. ఇప్పుడు అక్కడ పడుతుంటే మేము ఇక్కడ నుంచి ఇటు పడితే వాళ్ళు ఇటు వస్తారు, మీ ఆటో వెళ్తే మీరు ఆటో వెళ్తారు. అట్లా సార్ ఇబ్బంది. కానీ మీ కమిట్మెంట్ మెచ్చుకోవాలబ్బా. నాకు నేను చూసా జూలై దండలో పాదయాత్ర చేసినప్పుడు ఊరు నుంచి వెళ్ళాలి. మన వాళ్ళదే ఊరు. 6 ఊర్లు 6-7 ఊర్లు వరుసగా ఉంటాయి. అందరూ కూర్చుని మాట్లాడుకుని వీడు వస్తున్నాడు పాదయాత్రలో, ఎవడు వెయిట్ వెళ్ళేదానికి లేదు. అందరూ రోడ్లను నీట్గా కడిగేసి ముగ్గులేసారబ్బా. ఇది ఊరు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఊరు ఎండే వరకు ముగ్గుల్ని నేను స్టన్ అయిపోయా. 3,132 కిలోమీటర్లు నడిచా, ఎక్కడ చూడాల అని అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. నేను అదే యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతం కావటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంటింటికి యోగాపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం వరకు యోగాసనాల కార్యక్రమాలు జరిగే విధంగా సన్నాహకాలు ప్రారంభించామని తెలిపారు. దైనందిన జీవితంలో యోగాసనాలు తప్పనిసరిగా ప్రజలు అనుసరించే విధంగా శాఖాపరంగా చర్యలు ఉండాలన్నారు. 13వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతిలో వచ్చే ఏడాది జూన్ 21న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అక్కడి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో ఇప్పటి నుంచే చర్చిస్తూ ఉండాలని చెప్పారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న వర్చువల్ గా సమావేశమయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అంచనాలకు మించి యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం జిల్లాలో జరిగిన అనుసంధాన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని, అందరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.
2025లో మాదిరిగానే 2026లో కొనసాగించిన విధంగానే కాకుండా ఇంటింటికి యోగా కింద ఏడాది పొడవునా జరిగేలా సంస్థాగత నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగాకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. యోగా కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నేచురోపతి ప్రచార పరిషత్తు త్వరలో ఏర్పడుతుందన్నారు. దీనికి అనుగుణంగా సచివాలయాల స్థాయిలో శాశ్వత యోగా మందిరాలు నడిపేందుకు, యోగా పర్యవేక్షణకు జిల్లా, మండలాల స్థాయిలో అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడాన్ని గోల్డెన్ ఛాన్స్ గా తాను భావిస్తున్నానని తెలియజేశారు. ఏడాది పొడవునా యోగా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయుష్ డైరెక్టర్ రోడంగి గోపాలకృష్ణ మాట్లాడుతూ 2025, 2026లో మాదిరిగానే 2027లో తిరుపతిలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్ని జరిపేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్చలు ప్రారంభిస్తామన్నారు. ఇంటింటికి యోగా కింద ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయుష్ శాఖ తరపున అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేయటం, రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. వెల్లటూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కోరిక నేడు నెరవేరిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన శాఖను నేడు ప్రారంభించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టిం రఘురాం సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సహకార రంగాన్ని బలోపేతం చేయడం, రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెల్లటూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కోరిక నేడు నెరవేరిందన్నారు. ఈ నూతన శాఖ ద్వారా రైతులకు సకాలంలో పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం వేగంగా అందుతుంది అని పేర్కొన్నారు. కేడీసీసీబీ చైర్మన్ నెట్టిం రఘురాం మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కేడీసీసీబీ పనిచేస్తుందన్నారు. వెల్లటూరు బ్రాంచ్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు, మహిళా సంఘాలకు మరింత సౌలభ్యం కలుగుతోందని చెప్పారు. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, రికవరీలో మన బ్యాంకు రాష్ట్రంలోనే ముందంజలో ఉంది అని తెలిపారు. నూతన శాఖ ద్వారా పంట రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు, డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. రైతులు పాస్బుక్, ఆధార్ కార్డుతో నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు కాపులకు ద్రోహం చేస్తున్నది జగనేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కాపులకు తాను వ్యతిరేకినని జగన్ బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలనేది 40 ఏళ్లుగా ఉన్న డిమాండ్ అని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. 2014-19 మధ్య చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేశారన్నారు. అప్పుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టి ఈడబ్ల్యూఎస్ అమలు, కాపు రిజర్వేషన్పై మీ స్టాండ్ ఏంటని లేఖ రాస్తే జగన్ దానికి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంలా ఎదుర్కోలేకపోతున్న వైకాపా కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. కృష్ణలంక ఘటన దురదృష్టకరమనే దానిపై ప్రభుత్వం స్పందించి సిట్ వేసిందని తెలియజేశారు. ఆ రోజున ద్రోహం చేసావు, ఈ రోజున కాపులకి ద్రోహం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నిజంగా కాపులకి ఎవరైనా ద్రోహం చేస్తున్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పడానికి, ఎందుకంటే ఎక్కడెక్కడ దురదృష్టవశాత్తు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దురదృష్టం, వాళ్ళ విజయవాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది, దానికి సిట్ వేసింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసింది, అతన్ని అరెస్ట్ చేసింది. నీ టైంలో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించు, పైగా సమర్థించుకున్నావు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మేసన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సోదర భావం, మానవత్వం, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఫ్రీ మేసన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మేసన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
లార్జ్ బరోస్ ట్రేంజ్ నంబర్ 87, లార్జ్ బరోస్ కనకదుర్గ నంబర్ 331, లార్జ్ అమరావతి నంబర్ 466, లార్జ్ కల్నల్ చౌదరి నంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందంపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, జయమ్మ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పిజేపి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మేసన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని, యువత కూడా మానవతా విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిళ్ళ రవి, పిళ్ళ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకల ప్రాధాన్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపిల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మేసన్స్ వివిధ లాడ్జ్ల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే, ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా ఎటువంటి సేవగా అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. విజయవాడ ఫ్రీ మేసన్ హాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ పి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేశాం. మాకు ఫ్రీ మేసన్ హాల్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి. అలాంటిది ఈ ఒక్కరోజు మాత్రమే నాన్ మేసన్స్ కూడా, మా మెంబర్స్ కాని వాళ్ళు కూడా దీనికి రావడం జరుగుతుంది. అలాగే ఈ బ్రదర్హుడ్ అనేది విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదర సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈ రోజున మేము ముఖ్యంగా వివరించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ ఈ రోజున ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వీళ్ళు చేస్తున్న చారిటీ కార్యక్రమాలని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ విజయవాడ ఫ్రీ మేసనరీ హాల్లో నిర్వహించడం జరిగింది. మా కాన్సెప్ట్ లవ్, పీస్, హార్మోనీ అనే కాన్సెప్ట్తో ఈ లాడ్జెస్ నడుస్తుంటాయి. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ రోజున చికాగోలో స్వామి వివేకానంద 1895లో బిఫోర్ ది పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అక్కడ ఆయన ప్రసంగిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి అత్యద్భుతంగా మాట్లాడిన రోజు ఈరోజు. ఆయన గుర్తుగా, స్వామి వివేకానంద గుర్తుగా ఈ రోజున యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇక్కడ ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు మా మసానిక్లో బ్రదర్హుడ్ డేకి ఈ రోజున విశిష్టంగా ఈ రోజున ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా విజయవాడలో మా మసానిక్ క్లబ్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరూ కూడా సభ్యులందరూ చార్టీగా ఏర్పడి కొంతమంది మనం పేదలకు సాయం చేస్తున్న వారికి మనం ఈరోజు చెక్కు రూపంలో వారికి అన్నద పిల్లకి బట్టలవడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్దదైన నున్నా మ్యాంగో మార్కెట్లో ఈ ఏడాది మామిడికాయల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. దిగుబడి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటైన
లోకల్ మండీలతో ఈ మార్కెట్కు రైతులు చాలా తక్కువగా కాయలను తీసుకొచ్చారు. ఈసారి ఏప్రిల్ 2వ వారంలో మామిడి సీజన్ ఆరంభమవగా మే నెలాఖరుకు ముగిసింది. సాధారణంగా జూన్ మొదటి వారం వరకు మార్కెట్కు కాయలు వస్తూనే ఉంటాయి. నున్న మ్యాంగో మార్కెట్లో మామిడికాయల సీజన్ ముగిసింది. సాధారణంగా జూన్ మొదటి వారం వరకు మార్కెట్కు కాయలు వస్తూనే ఉంటాయి. కానీ ముందుగానే దుకాణాలు మూతపడ్డాయి. ఈ ఏడాది సుమారు 550 లోడుల్లో 6,600 టన్నుల మామిడికాయలు అంటే సగటున ఒక్కో లోడు 12 టన్నులు దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎగుమతయ్యాయి. గతేడాది సుమారు 1200 లోడుల్లో సుమారు 14,400 టన్నుల కాయలు ఎగుమతి అవగా ఈ ఏడాది సగానికి పైగా పడిపోయిందని నున్న మ్యాంగో గ్రోయర్స్ సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మరోవైపు మార్కెట్లో సుమారు 80 మంది రైతు వ్యాపారులుండగా వారిలో కేవలం 30 మందే దుకాణాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నారు. వారిలోనూ 20 మంది పూర్తి స్థాయిలో వ్యాపారం చేశారు. రానున్న రోజుల్లో ఈ మార్కెట్కు వచ్చే మామిడికాయల దిగుమతులు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సీజన్ నాటికి మైలవరం ప్రాంతంలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయాలని సంఘం సభ్యులు భావిస్తున్నారని, ఇందుకోసం స్థలం సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.